నందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఈస్టర్ పర్వదిన శుభాలు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం ఇలాగు రాయబడినది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు ప్రభువుని యొక్క పునరుద్ధానం మన రక్షణకు ఆధారం, మన విశ్వాసానికి, మన నిరీక్షణకి ఆధారం, సువార్తకి ఆధారం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే. పునరుద్ధానము అనేటువంటిది లేకుండా ఉంటే ఇంకా మనం పాపంలోనే ఉన్నటువంటి వారంగా ఉంటాము. ఇంకా మనం రక్షణ అనేటువంటిది పొందకుండానే మనం ఉంటాం. కనుక పునరుద్ధానం అనేటువంటిది మరి ఈ భూమి మీద ఒక గొప్ప మార్పు రావటానికి కారణమైంది. ఏంటంటే మృతుల్లో నుండి మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేవటం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ అదే రీతిగా వారు పునరుద్ధానం అంటే లేపబడతారు అనేటువంటిది స్పష్టంగా రుజువవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు మృతుల్లో నుండి తిరిగి లేపబడటాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడినని రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు లేపబడ్డాడంటే అనీతిమంతులమైనటువంటి మన కొరకు చనిపోయాడు. ఆయన లేపబడటాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ద్వారాగా మనకు అనేకమైనటువంటి ఈవులు, పరలోక సంబంధమైనవి, అక్షయమైనవి, వాడబారనివి, నిర్మలమైనటువంటి స్వాస్యము పొందుకోవటానికి మనకు ఒక గొప్ప భాగ్యాన్ని చూపిస్తూ ఉంది క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. మన దేవుడు సజీవుడు, ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు. మరణము యొక్క ముళ్ళును విరిచి సజీవుడుగా లేపబడినటువంటి వాడు, లేచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు గమనించి చూసినప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఈ కీర్తన 16వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాలను గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే ఈ 16వ కీర్తన క్రీస్తు ప్రభువుని యొక్క పునరుద్ధానాన్ని గురించి స్పష్టంగా తెలియపరచబడుతున్నటువంటి కీర్తనగా ఈ కీర్తన మనం ధ్యానం చేయొచ్చు. ఎందుకంటే మీరు గమనించి చూసినప్పుడు అపోస్తలుల కార్యంలో ఇదే వచనాన్ని మరి పేతురు గారు సంబోధించడం జరుగుతుంది. అదేవిధంగా పౌలు గారు కూడా ఇదే మాటని సంఘంలో పరిచర్య చెప్తా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడు ఎవరనుకుంటున్నారు? ఆ పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 27వ వచనం గనక మీరు అక్కడ గమనించి చూసినప్పుడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవో, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివు, నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. కాబట్టి ఈ కీర్తనంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి తెలియపరుస్తూ స్పష్టంగా పేతురు గారు సంఘం ముందు తెలియపరుస్తున్నటువంటి మాటగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. అదే మాట మీరు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనం గనక మీరు గమనించి చూసినప్పుడు ఇదే మాట పౌలు గారు సంఘం ముందు కూడా ఆయన యేసు ప్రభువుని గురించి చెబుతున్నటువంటి మాటల్లో ఇదే మాటను అక్కడ వాడటం రాయబడుతుంది. మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ 2 కీర్తనల గురించి చెప్తాడు. కీర్తన 13వ అధ్యాయము 33 నుంచి గనక చూస్తే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదును అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతురు అని నమ్మకములై ఉన్నవని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచూ ఉన్నాడు. అంటే ఈ కీర్తన 100% యేసుక్రీస్తు ప్రభువాని గురించినటువంటి ప్రవచన పూర్వకంగా రాయబడినటువంటి కీర్తనగా మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఈ కీర్తనలో ఉన్నటువంటి భాగాలను గనక మీరు గమనించి చూస్తే, మొట్టమొదట మీకు ఈ 3 వచనాలు ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడటం. నీవే నా దేవుడువు, నీవే నా ప్రభుడువు, నీకన్నా క్షేమాధారము ఏదియూ లేదు. అంటే ఒక వ్యక్తి పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం.
కీర్తన 18వ అధ్యాయంలో నీవే నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట, నా శైలమని దావీదు దేవుని మీద ఆధారపడతాడు. కీర్తన 73వ అధ్యాయం 25వ వచనంలో ప్రభువా ఇదిగో నీకంటే క్షేమాధారం ఏదీ లేదు, నీ ఉండగా లోకంలో ఏదీనో నాకు అక్కర్లేదని ఆసాపు చెప్తాడు. కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు దేవుని దగ్గర కన్నా ఇంకా క్షేమాధారం ఏదీ కూడా లేదు. ఆయన నమ్మినటువంటి భక్తులు, ఆయన మార్గంలో నడిచేటువంటి విశ్వాసులే శ్రేష్టమైనటువంటి వాళ్ళు అనేటువంటిది ఇక్కడ తెలియపరచబడతాను. మీరు 3వ వచనం కనుక మీరు చూస్తే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించబడతాయి, వారి పేర్లను మీరు అక్కడ చూసినప్పుడు వారి పేర్లను కూడా నేను ఎత్తను అంటున్నాడు. అంటే భక్తిహీనతని దావీదు ఇక్కడ అసహించుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. భక్తిహీనతను అసహించుకోవటం, భక్తిహీనత వల్ల శాపం వస్తుందని చెప్పటం, భక్తిహీనమైనటువంటి మార్గాల్లోకి నేను వెళ్ళను అనేటువంటి తీర్మానాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసినప్పుడు నీకన్నా క్షేమాధారం ఏదీ లేదు అని ఒప్పుకున్నటువంటి వ్యక్తి భక్తిహీనత వైపు నేను వెళ్ళనని చెప్తూ, ప్రభువా నేను నీ మార్గంలో నడుస్తాను, నేను నీ మీదే ఆధారపడతాను, ఎందుకంటే నీవు నా పానీయ భాగము, నా భాగము నీవు కాపాడుతున్నావు, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించను అని చెప్తూ, నీవు నాకు ఆలోచనకర్తమైనటువంటి దేవుడవు, నాకు బోధించే దేవుడవు, కాబట్టి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుతూ ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనక నేను కదల్చబడను అని అంటాడు. అంటే పూర్తిగా దేవుని మీదే గురి పెట్టడం. పౌలు గారు అంటాడు, వెనుక ఉన్నవి మరిచి ముందున్నటువంటి వాటికి వేగురుపరుచుకై నేను గురి ఎద్దకు నేను పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు గమనించి చూసినప్పుడు ఆ ఒక జీవిత లక్ష్యం అనేటువంటిది అక్కడ మనకు కనబడతాం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాక క్రీస్తునందలి నీతిని సంపాదించుకోవటం కొరకు, పునరుద్ధానం కొరకు, పునరుద్ధాన బలం కొరకు, ఆయన శ్రమల్లో పాలిభాగస్తులైనటి కొరకు, పరలోక సంబంధమైనటువంటి పౌర స్థితిని పొందుట కొరకు, వెనుక ఉన్న వాటన్నిటిని కూడా మరిచి ముందున్నటువంటి వాటి కొరకు గురి ఎద్దుకు పరిగెత్తుచున్నటువంటి పౌలు గారిని మనం అక్కడ చూడగలుగుతాం. ఈరోజు విశ్వాసులమైనటువంటి మనందరం ఇక్కడ 3 విషయాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, దేవుని కంటే క్షేమాధారం ఏదీ లేదు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తులే శ్రేష్ఠులు అనేటువంటి నిశ్చయితలో ఇక్కడ కనబడతా ఉంది. ఆ నిశ్చయితలో 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే భక్తిహీనమైనటువంటి మార్గంలోకి నేను వెళ్ళను, అందులో ఆశీర్వాదం లేదు. భక్తిహీనమైనటువంటి వాళ్ళను నేను అనుసరించను, వారి పేర్లను కూడా నేను ఎత్తను అనేటువంటి స్పష్టత కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నాడు. రెండోది, దేవుని యొక్క మార్గంలో ఏముంది? ఆయన కాపాడే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు, ఆయన మన స్వాస్యమై ఉన్నటువంటి వాడు కనుక నేను నిత్యము ఆయన యందే నేను గురి నిలుపుచున్నాను అనేటువంటిది ఈ 8 వచనాల్లో కనబడతాను. మీరు తర్వాత చూసినప్పుడు 9, 10, 11 వచనాలు చూసినప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి దేవుని ద్వారా కలిగేటువంటి మేలులు ఇంత గొప్పగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు, ఒకవేళ చనిపోయినను మరలా బ్రతుకును అంటాడు. అంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడినప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అది ఇప్పుడు ఉంటుంది, మనం చనిపోయిన తర్వాత ఉంటుంది, మనం మరలా లేపబడినప్పుడు కూడా ఉంటుంది. అందుకనే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వతమైనది. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని మరిచిపోయేది కాదు, మనల్ని విడిచిపెట్టేది కాదు, మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేటువంటిది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఒకరోజు, మీరు 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఇదిగో మృతులైనటువంటి వారు మొట్టమొదట లేపబడుదురు, కడమ మనం అందరం కూడా ఆయన ఎదుర్కోవటానికి మనం మేఘాల మీద మనం కొనుక్కోబడతాం. కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులు, ప్రభువునందు మృతులు ధన్యులు అని రాయబడింది. ప్రభువులో జీవించేటువంటి వారు నిత్య జీవానికి హక్కుదారులు అవుతారు. యోహాను 3:16 చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు,
ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. అదేవిధంగా 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున తీర్పులోనికి రాకుండా వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని అంటాడు. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 54 నుంచి చూస్తే, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అంటాడు. ఈ విధంగా మీరు గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించటం ద్వారాగా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, నువ్వు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ పునరుద్ధానం తర్వాత, లేపబడిన తర్వాత కలిగేటువంటి ఆశీర్వాదాలు చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి అనేది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మీరు చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం కనుక మీరు గమనించి చూసినప్పుడు అక్కడ అంటాడు, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనదైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కాబట్టి మీరు అక్కడ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి తిరిగి లేపబడటం వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ అనేటువంటిది మనకి రావటం జరిగింది. అంతేకాదు, నిత్యమైనటువంటి స్వాస్యము, అక్షయమైనవి, నిర్మలమైనవి, వాడబారనటువంటి స్వాస్యము మనం పొందుకోవటానికి క్రీస్తులో మరలా మనం జన్మించబడ్డాము అనేటువంటిది ఇక్కడ తెలియపరుస్తుంది. కనుక ఇక్కడ ఇదే మాటను మీరు అక్కడ మనం చూసినప్పుడు, ఎందుకంటే నీవు పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనిచ్చేవాడవు కావు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఎలీషా ఆయన్ని ఒక సమాధిలో పెడితే, ఒక వ్యక్తిని తీసుకుని ఇలా సమాధిలో పెడితే ఆయన ఎముకలు తగిలి బ్రతుకుతాడు. అంటే మనం ఎలీషాలో ఎంత పరిశుద్ధత ఉంది అనేది మీరు అక్కడ గమనించండి. దానికన్నా పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన దేహం ఎక్కడ కూడా కుళ్ళు పట్టలేదు అనేటువంటిది ఇక్కడ తెలియపరచబడతాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరణము ఆయనను బంధించి ఉండటం అసాధ్యం. యేసు ప్రభు వారు చెప్పాడు, నా అంతట నేనే ప్రాణము పెడుతున్నాను, అది పెట్టుటకు నాకు అధికారం ఉంది, తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. ఇదిగో నేను మృతుడినైతిని గాని యుగయుగములు నేను సజీవుడినై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు. పునరుద్ధానం ఆయనే, జీవం ఆయనే. ఎవరు యేసు ప్రభుతో ఉంటారో వారికి దేవుడు నిత్య జీవం, సమృద్ధి జీవాన్ని ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం గమనించి చూసినప్పుడు మొట్టమొదటిది పూర్తిగా 100% దేవుని మీదే ఆధారపడటం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. రెండవది, నేను దేవుని విడిచి భక్తిహీనమైనటువంటి మార్గాల్లోకి నేను వెళ్ళను, ఆ మార్గం ఎప్పటికీ దేవునికరం కాదు అనేటువంటిది స్పష్టంగా తెలియపరచబడతాను. నేను దేవునితో నడిచేటప్పుడు నాకు కలిగే మేలులు, సంరక్షణ ఎంత గొప్పగా ఉంటావి అనేటువంటిది ఇక్కడ భౌతిక సంబంధంగా మొట్టమొదటి చెబుతున్నాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించటం ద్వారాగా, నమ్మిక ఉంచటం ద్వారాగా ఒకవేళ నేను చనిపోయినను, ఒకవేళ నేను మృతుడినైనను ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అంటాడు. అంతే కదా, యోబు మీరు చూసినప్పుడు, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప నిరీక్షణ మీరు చూడండి. నా శరీరం చీకిపోయి కుళ్ళిపోయినా సరే నేను ఒకరోజు ఆయన నేను చూస్తాను. ఈరోజు ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ ప్రార్థన ప్రభువునందు ఈ ప్రయాస వ్యర్థము కాదు. మీరు 1 కొరింథీ 15వ అధ్యాయము 54 నుంచి కనుక మీరు చూస్తే, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని యేసు ప్రభు యొక్క మరణం యొక్క ముళ్ళుని విరిచి మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం అని చెప్తూ, ఈ విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, మీ విశ్వాసం వ్యర్థం కాదు, మీ భక్తి వ్యర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభు నిత్యమైన వాడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. ఈరోజు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు ధన్యులు అని రాయబడింది. క్రొత్త నిబంధనకు ఆధారం క్రీస్తు యొక్క పునరుద్ధానమే. క్రొత్త నిబంధన సువార్తకు ఆధారం క్రీస్తు యొక్క పునరుద్ధానమే. ఆయన పునరుద్ధానమే అనేకమైనటువంటి అంశాలకు జవాబునుగా చూపిస్తూ ఉంది. ఆయన దేవుడు, దేవుని కుమారుడు,
మరణం ఆయన బంధించి ఉంటే అసాధ్యము. ఈ పదాలన్నీ కూడా మనకు అక్కడ కనపడతాం. తర్వాత మీరు చూసినప్పుడు దేవుని యందు స్థిరమైన నమ్మిక. ఒక వ్యక్తి దేవుని మీద పూర్తిగా ఆధారపడితే, ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే మీరు అక్కడ చూడండి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. శరీరం ఆనందంగా ఉంటా ఉంది, ఆత్మ హర్షించున్నది, నా శరీరము సురక్షితముగా నివసించుచున్నది. పౌలుని చంపుతా ఉన్నారు. ఆయన అంటాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు నేను కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటాడు. అంటే మీరు ఆలోచించండి, చచ్చిపోయేటువంటి వాడికి నేను చచ్చిపోతున్నానన్న చింత లేదు. స్టెఫన్ని రాళ్ళు పెట్టి కొడతా ఉన్నారు, కానీ నేను చచ్చిపోతానన్న చింత లేదు. ఒక మంచి ప్రార్థన చేసి, యేసు ప్రభువా నా ఆత్మను నీ చెంతకు చేర్చుకో, వీళ్ళని క్షమించమని ఆయన చనిపోతాడు. శ్రమల్లో ఉన్నారు పౌలు గారు అంటాడు, ఈ శ్రమ చులకని శ్రమ మాకు ఎంతో మెప్పును తీసుకొస్తుంది అంటాడు. పేతురు గారు అంటాడు, మీకు కలుగుతున్న అగ్ని వంటి శ్రమను గురించి మీకు ఆశ్చర్యపడొద్దు. మీరు శ్రమల పాలైతే మహిమాస్వరూపైనటువంటి ఆత్మ మీ మీద నిలుచును, మీరు ధన్యులు అంటాడు. కనుక ఈ విధంగా మీరు చూసినప్పుడు వారు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డారు. ఎందుకంటే నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి యేసయ్య అంటాడు, ఇదిగో నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు కూడా అపహరింపడు. ఎందుకంటే మనం ఆయన చేతిలో ఉంటాం కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి వారిని ఎవడు కూడా అపహరింపలేడు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకరోజు మరణం ఉంది, ఆ మరణం తర్వాత లేపబడే రోజు ఒకరోజు ఉంది. ప్రభునందు మృతులు ధన్యులవుతారు. ప్రభువు లేనటువంటి వాళ్ళు ఒకరోజు ఎక్కడికి వెళ్తారు? ఆయన గ్రంథంలో పేరు లేనటువంటి వాళ్ళందరూ కూడా తీర్పు పాలవుతారు, రెండో మరణానికి గురవుతారు. ఈరోజు ప్రభువునందు ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, దరిద్రుడు అయినటువంటి లాజరు చనిపోయాడు, కానీ అతడు భూమి మీద చాలా కష్టపడ్డాడు, బాధపడ్డాడు. కానీ దేవదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయారు. అబ్రహాము రొమ్మున అతడు ఆనుకొని ఉన్నాడు అనేది మనకు కనపడుతుంది. భూమి మీద తినుచు త్రాగుచు జీవితం చాలా ఎంజాయ్గా జీవించాడు ధనవంతుడు. అతని ఆత్మ పాతాళంలో విడవబడింది. పాతాళంలో యాతన పడుతూ ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఒక నీటి చుక్క కొరకు అతడు ఎంతో మొరపెడుతున్నటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. బలం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేయం. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది, క్షమాపణ ఉంటుంది, రక్షణ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆయన సన్నిధి కాంతిలో ప్రకాశించబడతాం. మనం అనేకమైన మేలులు పొందగలుగుతాం ఇప్పుడు సజీవులుగా ఉండి చేసిన ప్రార్థనకి. ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చేయటానికి ఏముంటుంది? ఏమి ఉండదు. కాబట్టి అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. కాబట్టి ఏదేమైనా నువ్వు బ్రతికుండంగానే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. యేసు ప్రభువుని విశ్వసించాలి. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారానే ఒక వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఆయన ద్వారానే ఒక వ్యక్తి దేవునితో సమాధానపరచబడతాడు. ఆయన ద్వారానే ఒక వ్యక్తి ఆయన రక్తం వల్లనే పరిశుద్ధపరచబడి క్షమాపణ పొంది దేవుని పిల్లలుగా అంగీకరించబడి దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు అవుతారు. యేసు లేకుండా నీకు నాకు కలిగే మేలు ఏదీ లేదు. నిత్యమైన ఆశీర్వాదాలు పొందాలంటే, రక్షణ పొందాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి అడుగుజాడల్లో మనం నడవాలి. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి ప్రభు, మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా లేచినటువంటి వాడు. ఆయన అడుగుజాడల్లో ఆయన యొక్క పోలి మనం ఆయన స్వరూపంలోకి మనం మార్చబడినప్పుడు ఒకరోజు మనం కూడా ఆయనతో పాటు ఆయన ఏ విధంగా లేబడ్డాడో ఆ విధంగా లేబడి ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ మాటలు మా అందరి హృదయములో ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి.
ఆమెన్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.